ఇప్పటికే లేట్ అయింది, నిద్రపోండి. పర్లేదండి. మీకు 2 అవర్స్ తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ ఇవ్వాలి. నాకు గుర్తుంటుందిలేండి, నేను వేసుకుంటాను. మీరు నిద్రపోతే అందుకని మీరు నిద్ర మేలుకొని ఉంటారా? నా కోసం మీరు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఇందులో ఇబ్బంది ఏముందండి? మిమ్మల్ని చూసుకోవడం కన్నా నాకు వేరే పని ఉంది. అలా అని కాదు. మీరు నా కోసం, బన్నీ కోసం చాలా చేశారు. ఎంతో రిస్క్ తీసుకున్నారు. మీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? నేనేం చేసినా అది నా బాధ్యత. ఇది కూడా నా బాధ్యతనే అండి. నాకు చాలా గిల్టీగా ఉంది. నా కోసం ఒకరిని బాధ పెట్టడం. బాధ్యత తప్ప బాధ ఎక్కడుందండి? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే మా అమ్మ నాన్నల దగ్గర నేను ఎంత భద్రంగా ఉన్నానో, బన్నీ నా దగ్గర ఎంత సెక్యూర్డ్గా ఫీల్ అవుతాడో, అలా మీరు నాకు అంతగా ఉన్నట్టు అనిపిస్తుంది. మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా మాట్లాడుతున్నాను నేను. సారీ. అసలే నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను. ఈరోజు మీరు మాట్లాడుతుంటే వినాలనుంది. అయితే ఆ రోజు ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. సరేలేండి, మీరు కూడా నిద్రపోవడానికి కథ చెప్పమంటారా ఏంటి? రోజు బన్నీకి చెప్తాను. మీకో విషయం చెప్పనా? ఈరోజు బన్నీయే నాకు కథ చెప్పాడు. బుజ్జి కుందేలు కథ. అమ్మ సంతోషం కోసం అమ్మ దగ్గరితనాన్ని త్యాగం చేసిన బన్నీ కథ. సరే, పడుకోండి. ఏవండి, ఇదిగో ఇందులోనేమో కారపూసుంది, ఈ బ్యాగ్లో లడ్డూలు పెట్టాను. ఇందులో బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ మర్చిపోకుండా పిల్లలకివ్వండి. ఇవన్నీ మధ్యలో ఏ స్వీట్ షాప్ దగ్గర ఆగి అమ్మేస్తాను. అలా చేసి ఇంటికి రండి. అట్ల కడ కాల్చి వాత పెట్టేస్తాను. వారం రోజులు తిండి పెట్టను మీకు. అబ్బో, పిల్లల మీద అంత ప్రేమ ఉన్నదానివి వాళ్ళని ఇంటి పిలిపించుకోవచ్చు కదే. వాళ్ళింటికొస్తే చదువు కాస్త అటకెక్కుతారు, అల్లరి పిల్లలు అవుతారు. పోనీ నాతో పిల్లల్ని చూడడానికి రావచ్చు కదా. వాళ్ళు నన్ను చూస్తే ఏడుస్తారు, అది నేను చూడలేను. మీ ఆడవాళ్ళు ఉన్నారే, మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మేమెందుకు అర్థం కాము? బన్నీ, అక్కడే నిలబడి ఏం చూస్తున్నావు? లోపలికి రామ్మా. ఏం చేస్తున్నారు పెద్దమ్మా? మీ అన్నయ్య అక్క హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి కొత్త బట్టలు, స్వీట్స్ అన్నీ తీసుకెళ్తున్నారు మీ పెదనాన్న. అన్నయ్య అక్క హాస్టల్లో ఎందుకున్నారు పెద్దమ్మా? ఇదిగో మీ పెద్దమ్మ కోసమే. వాళ్ళు ఇక్కడుండి చదువుకుంటానంటే వద్దంది. ఎందుకని పెద్దమ్మా? వాళ్ళ చదువు కోసమే బన్నీ. అదేం కాదు బన్నీ, వాళ్ళు ఇక్కడుంటే మీ పెద్దమ్మ వాళ్ళ పనులు చేయాలి, ఇంటి పనులు చేయాలి, పైగా వాళ్ళు అల్లరి చేస్తారు. అది నాన్నమ్మకు నచ్చదు. మీ పెద్దమ్మని తిడుతూ ఉంటుంది. అలా రోజు గొడవలు అవుతూ ఉంటే అన్నయ్యను అక్కని హాస్టల్కి పంపించేసింది. ఏమండి, చిన్నపిల్లలతో ఏంటండి ఆ మాటలు?
అయితే సుమా అమ్మమ్మ చెప్పింది నిజమే అన్నమాట. నేను ఇక్కడ ఉంటే నానమ్మకి మమ్మీకి రోజు గొడవలు అవుతాయి. ఏంటి బన్నీ ఆలోచిస్తున్నావు? ఏం లేదు పెద్దనాన్న, హాస్టల్ ఎలా ఉంటుంది? ఇల్లు లాగైతే ఉండదురా, చదువుకోవడానికైతే బాగుంటుంది. హాస్టల్లో ఏం చెయ్యాలి? పొద్దున 5ంటికి లేపుతారు, 6 వరకు స్టడీ అవర్స్, తర్వాత గ్రౌండ్కి తీసుకుని వెళ్ళి జాగింగ్ చేయిస్తారు, తర్వాత స్నానం చేసి క్లాస్లోకి వెళ్ళాలి, ఈవినింగ్ ఆటలు ఆడిస్తారు, నైట్ హోంవర్క్ చేసి తినేసి నిద్రపోవాలి. అంతేనా? అప్పుడప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి పేరెంట్స్ని అలౌ చేస్తారు. ఫోన్ కూడా మాట్లాడొచ్చు, బాగా చదువు చెప్తారు. కాకపోతే ఇంటిని, పేరెంట్స్ని, రిలేటివ్స్ని మిస్ అవుతారు. ఇంట్లో లాగా ఉండదు. ఎందుకు బన్నీ నువ్వివన్నీ అడుగుతున్నావు? ఊరికే పెద్దమ్మా. అభిగారు, అభిగారు, ఏంటండి ఎప్పుడు ఇలా పడుకోవడమేనా? కూర్చోడు ఏమైనా చేస్తారా? మరేం చేయాలి? కాస్త బయటికి రండి, వాకింగ్ చేయండి, అప్పుడే కదా త్వరగా కోలుకుంటారు. అంటే అది నొప్పి. ఏంటి ఒంటరిగా నడవలేననా? ఆహ్, నేనున్నాను కదా, రండి, నేను నడిపిస్తాను, మిమ్మల్ని బయటికి తీసుకువెళ్తాను. వద్దండి, భాస్కర్ అన్నయ్యో అఖిలో చూసుకుంటారులేండి. మరి నేనేం చెయ్యాలి? మరి నేనెందుకున్నాను? మీరు పిల్లల్ని చూసుకోండి. మీరు కోలుకునేంత వరకు మిమ్మల్ని నేనే చూసుకుంటాను. పిల్లల్ని పావనక్క చూసుకుంటుంది. రండి. ప్లీజ్. ఈ విషయంలో మీరేం చెప్పినా నేను వినను. లేవండి. మమ్మీ డాడీ హ్యాపీగా ఉన్నారు. నేను లేకపోతే ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉంటారు. ఇంకొంచెం నడవండి. అబ్బా, చాలు, ఇంకా చాలండి. కాసేపు ఆగాక నడుస్తాను. సరే. థ్యాంక్ యూ. రోజు ఇలాగే ప్రాక్టీస్ చేస్తే త్వరగా రికవరీ అవుతారు. ఓకే అండి.
వెళ్ళి బన్నీని స్కూల్కి రెడీ చేయండి. పావని అక్క చూసుకుంటుందిలేండి. అను కీర్తిని రెడీ చేయాలి. బన్నీని కూడా రెడీ చేయాలి. వదినకి ఇబ్బంది అవుతుంది. మీరు కూడా వెళ్తే పిల్లలు త్వరగా స్కూల్కి వెళ్తారు. ఆ, మరి మీరు? కాసేపు నా సంగతి వదిలేయండి. నేను సొంతంగా నడవడం ప్రాక్టీస్ చేస్తాను. బన్నీ కూడా సొంతంగా రెడీ అవుతాడు. చిన్నపిల్లాడు ఎలా రెడీ అవుతాడు? ముందు మీరు వెళ్ళండి. మ్, వదినా వదినా, ఏంటొదినా? టిఫిన్ రెడీ అయిందా? అవకపోతే నన్ను రెడీ చేయమంటుందా ఏంటి? హారిక రెడీ చేస్తోంది వదినా. అయిపోయింది అత్తయ్య. పిల్లలు రెడీ అయ్యారా? ఆ, ఆ, వీడేంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఏమో వదినా, కనుక్కొని వస్తానుండు. ఎరా బన్నీ, ఇంకా రెడీ అవ్వలేదే? స్కూల్కి టైం అవట్లేదా? నేను స్కూల్కి వెళ్ళను. స్కూల్కి వెళ్ళవా? ఏ? నేను స్కూల్లో చదువుకోను. అదేంట్రా, స్కూల్లో ఎందుకు చదువుకోవు? నా స్కూల్ నాకు నచ్చలేదు. ఎందుకు? బన్నీ, రెడీ అవ్వకుండా ఇక్కడేం చేస్తున్నావు? రా రా. నేను రెడీ అవ్వను. స్కూల్కి వెళ్ళాలి కదా. వెళ్ళను. స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తావు? నేను ఇంట్లో కూడా ఉండను. టైం అవుతుంది బన్నీ, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఎన్నిసార్లు చెప్పాలి నేను స్కూల్కి వెళ్ళానని? నా స్కూల్ నాకు నచ్చలేదు. ఆ, నచ్చకపోవడం ఏంటి బన్నీ? నీకు స్కూల్ అంటే ఇష్టమే కదా. ఇప్పుడు ఇష్టం లేదు. చదవకుండా ఏం చేస్తావు? హాస్టల్కి వెళ్ళి చదువుకుంటాను. ఓర్ని, అంటే నేను చెప్పిన దానికి ఒప్పుకున్నావా? హాస్టల్ ఏంటి బన్నీ? నేను ఇంట్లో ఉండను. హాస్టల్లోనే ఉంటాను. అక్కడే చదువుకుంటాను. హాస్టల్లో ఉండి చదవడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఎవ్వరూ చెప్పలేదు. నేనే వెళ్ళాలనుకుంటున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు బన్నీ. స్కూల్కి వెళ్ళి చదువుకో. స్కూల్ అంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. నేను హాస్టల్లోకి వెళ్తాను. ఎందుకు బన్నీ ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఇందాక మా రూమ్లోకి వచ్చాడు వసు. ఆయన్ని నన్ను హాస్టల్ గురించి అడిగాడు. అప్పుడే అనుమానం వచ్చింది. నిన్ననే వాడి పొరలోకి హాస్టల్ని ఎక్కించాను. దాని ఫలితమే ఇది. ఏంటి బన్నీ? హాస్టల్కి వెళ్ళి చదవాల్సిన అవసరం ఇప్పుడేమొచ్చింది? స్కూల్ అంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. నేను హాస్టల్కే వెళ్తాను. నేను హాస్టల్లో చదువుకుంటానంతే.
మొండిగా మాట్లాడకు. హాస్టల్ లేదు, ఏమీ లేదు. వెళ్ళి రెడీ అవ్వు. నేను రెడీ అవ్వను. మంకు పట్టుకు బన్నీ. నువ్వు స్కూల్కి వెళ్ళాలి. నేను హాస్టల్కి వెళ్తాను. మర్యాదగా వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వు. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నేను హాస్టల్లోకి వెళ్తాను. నా మాట అంటే నీకు గౌరవం లేదా? నా మాట అంతా నీకు కూడా గౌరవం లేదా? మాటకు మాట ఎదురు సమాధానం చెప్తావా? చెప్పిన మాట వినవా? ఆ? వినవా? ఆ? వినవా? ఆ? ఎవరు నేర్పించారు నీకు? ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? ఆ? ఎవరు నేర్పించారు? ఆ! ఆ! నిన్ను ఎవరు నేర్పించారు నీకు? ఈ వయసుకి నీకు ఇంత పొగరేంటి? ఎవరు నేర్పించారు నీకు? ఎవరు నేర్పించారు? ఇంత మొండిగా నువ్వు? వసు ఆగు వసు, చిన్న పిల్లోడిని ఎందుకు అలా కొడతావు? చెప్పిన మాట వినకపోతే చంపల మీద వాయిస్తాను. నేను హాస్టల్కి వెళ్తాను. మళ్ళీ అదే మాట. నిన్ను ఆగు వసు. బన్నీ, నువ్వు లోపలికెళ్ళు. ఏమైంది వసు నీకు? చిన్న పిల్లోడేదో తెలియక మాట్లాడుతుంటే సర్ది చెప్పడం మాని కోప్పడుతున్నావా? చెప్తుంటే వింటున్నాడక్క వాడు? వాడి మాట వాడిదే గాని నా మాట పట్టించుకుంటున్నాడా? పిల్లలు ఒక్కోసారి ఇలాగే మారం చేస్తారు. మనం ఓపిగ్గా చెప్పాలి. అసలు హాస్టల్కి వెళ్ళాలి అన్న ఆలోచన వీడికి ఎలా వచ్చిందక్క? హాస్టల్ అంటే వీడేమనుకుంటున్నాడో? ఈ వయసులో ఎవరైనా హాస్టల్కి వెళ్తారా? నన్ను ఏడిపేస్తున్నాడు. ఏడిపేస్తున్నాడు. వసు 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 ఏడవకు వసు. బన్నీ స్కూల్కి వెళ్తాండే, నువ్వు ఏడవకు. ఏంటే పక్కకు తీసుకొచ్చావేంటి? నిజం చెప్పండి ఆంటీ, బన్నీని హాస్టల్కి పంపించడం వెనుక మీ కుట్రుంది కదా? లేదే, అది వాడి సొంత నిర్ణయం. నేను నిజం చెప్పమన్నాను, నా దగ్గర కూడా దాస్తారా? ఓసి నీ అసాధ్యం కోలా, ఎవరికి రాని డౌట్ నీకెలా వచ్చిందే? సహవాస దోషం. మీరెలా ఆలోచిస్తారో ఈ మధ్య నాకు బాగా అర్థమవుతుంది. ఇదిగో, ఈ విషయం ఎవరితో చెప్పకే. చెప్పను. ఒట్టు. ప్రామిస్. ఆ బొట్టోడి బుర్రలో హాస్టల్ ఆలోచన ఎక్కించింది నేనే. వాడెలా ఒప్పుకున్నాడు మరి? అదే మరి నా తెలివంటే, ఒప్పించాను. అదే ఎలా? వాడి వల్లే మీ అత్తయ్యకు వాడి మమ్మీకి గొడవలవుతున్నాయని, వాడి ఇంట్లో లేకపోతే ఇద్దరు హ్యాపీగా ఉంటారని చెప్పాను. పిచ్చోడు, వాడు లేకపోతే వాడి మమ్మీ హ్యాపీగా ఉంటుందని ఒప్పేసుకున్నాడు. చిన్న పిల్లోడు, పాపం కదా ఆంటీ. పాపమేంటే పాపం? వాడేమన్నా చిన్న పిల్లోడా?
చిచ్చర పిడుగు ఎన్నెన్ని మాటలు మాట్లాడతాడు. వాణ్ణి ఒప్పించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. బన్నీని హాస్టల్కి పంపించడం వల్ల మీకేంటి ఉపయోగం? ఇది ఎర మాత్రమే. అసలు చేపకు గేలమే వేశాను. అసలు చేప? ఆ వసునే. అది మీ బావను పెళ్లి చేసుకుందే ఆ పనిగడి కోసం. వాడు ఇంట్లో లేకుండా పోతే కొన్నాళ్లకు అది ఉండదు, వెళ్ళిపోతుంది. దాని పీడ విరగడైపోతుంది. ఎందుకు మీరు వాళ్ళపై అంత కక్ష కట్టారు? నీకింకా అసలు విషయం తెలీదు కదా. కక్ష కోపం వాళ్ళ మీద కాదు, ఈ ఇంటి మీద.